అసలే ఇంత అర్జెంట్ గా వైజాగ్ చూడాలని ఎందుకు అనిపించింది? చాలా పెద్ద పని మీద వచ్చాం. వైజాగ్ లో బాగా బలిసిన వాళ్ళు డబ్బు దాచుకుని బ్యాంక్ ఏదో చూపించు. అలాంటి బ్యాంక్ ఇదే. ఏదో 4 రోజులు ఉండిపోవడానికి వచ్చారనుకున్నా, 4 కోట్లు ఎక్కడానికి వచ్చారనమాట. తేడా వస్తే అంతే సంగతి. ఏం తేడా రాదు. ఒకసారి బ్యాంక్ మొత్తం చూసాక నేను కరెక్ట్ స్కెచ్ చేస్తాను. ఇదే రేపు మనం దోచుకోబోయే సెక్యూర్ బ్యాంక్. బండభద్రి ప్లాన్ వేస్తే భగవంతుడు కూడా ఫెయిల్ చేయలేడు. అవునా బేవర్స్ బాబు? సరిగ్గా సాయంత్రం 6 గంటలకి బ్యాంకు క్లోజింగ్ టైం. అప్పుడు అందరూ హడావుడిగా ఉంటారు. నువ్వు ఇంకొక 4గురితో ఈ పక్కన కార్ల దగ్గరే ఉంటావు. కర్రి గోపాల మాత్రం ఒక వ్యాన్ తో బ్యాంకు వెనకాల వెయిట్ చేస్తుంటాడు. సరిగ్గా 5 గంటలకి ఒక జెంటిల్మెన్ లాగా నేను బ్యాంకులోకి ఎంటర్ అయిపోతాను. అంతా ఓకే అనుకున్న తర్వాత ఒక్క ఫోన్ చేస్తాను. వెంటనే మీరు ఎర్ర రంగు ముసుగులు వేసుకుని లోపలికి బిల్ల 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 ఎంటర్ అయిపోండి. కమ్యూనిస్టులో ఎర్ర డ్రెస్సులు ఏందన్నా? క్రిమినల్స్ నల్ల ముసుగులు వేసుకుంటారు కదా ఏ సినిమాలైనా. అందుకే అది రొటీన్. వెరైటీగా ఎరిపై ఫిక్స్ అయిపోండి. అలాగేనా? 6 గంటలకల్లా దోపిడీ పూర్తయిపోతుంది. ఈ లోపుగా గర్రి గోపాల వెనక నుంచి వ్యాన్ తీసుకొస్తాడు. డబ్బుతో సహా మీరందరూ దానిలో ఎక్కేస్తారు, ఎస్కేప్ అయిపోతారు. నాకు మీకు సంబంధం ఉన్న విషయం ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అవసరం అనుకుంటే అందరితో పాటు నన్ను కూడా 4 మీకేయండి. న్యాచురల్ గా ఉంటుంది. రేపే ముహూర్తం. ఫోన్ చేయకుండానే వచ్చి చచ్చారు అదవరు. కదిలారంటే కాల్ చేస్తాం. అందరు చేతులు పైకెత్తండి. అసలు రెడ్ డ్రెస్ వేసుకుంటారా అన్న బ్లాక్ డ్రెస్ వేసుకుంటారా? ఏమిటి ఏమిటి అరుపులో? బ్యాంక్ మేనేజర్ నేను ఇక్కడ ఉండగా రాను బడ్డీ కొట్టుకి బ్యాంక్ తేడా లేకుండా పోయింది. ఈ దసరా వేషగాలకు 10 రూపాయలు ఇచ్చి పంపించు. వీళ్ళు దసరా వేషగాలు ఏంటండి? దొంగలు. గెటప్పులు చూస్తే అర్థం కావాలా? నిజంగా దొంగలే. వీళ్ళు బ్యాంక్ రాబరీ కోసం వచ్చి ఉంటారు. ఏమండి అంతే కదా? హలో, పోలీస్ స్టేషనా? ఇక్కడ సెక్యూర్ బ్యాంక్ దోచుకోవడానికి కొంతమంది నల్ల ముసుగు దొంగలు వచ్చారు సార్. ఎంతమంది అంటే 5 ముసుగు దొంగలు వచ్చారు సార్. హ్యాపీయా? అరే టైం అవుతుంది, ఇంకా అన్నదే నుంచి ఫోన్ రాలేదేమ్రా? ఇదిగో మీరు వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోతే మా పని మేము చేసుకుంటాం. వేదవది మీకు కావాల్సింది డబ్బేగా. ఇదిగో స్ట్రాంగ్ రూమ్ అక్కడ ఉంది, నాతో వచ్చి చావండి. పోలీసులు లోపల ఉన్న ముసుగు దొంగలు లొంగిపోండి. పోలీసులు మిమ్మల్ని చుట్టుముట్టారు, తప్పించుకోలేరు. పోలీసులు 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 వస్తే మనం కంగారు పడాలి. దున్నపోతుగా కంగారు పడుతున్నాడు ఏంట్రా? పడితే పడినా. ఇదిగో అందరూ వచ్చి లైన్ లో నిలబడండి. అడిగి మరి తను మాట్లాడు. అందరూ నిలబడ్డారుగా, ఇప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్, మీరందరూ బట్టలు ఇప్పేయండి. దౌర్భాగ్యుడా, ఎంత ధైర్యం నీకు? నా మొగుడు ఇంతవరకు నన్ను మాట అనలేదు. అమ్మా బట్టలు ఇప్పంటే ఆ బట్టలు ఇప్పి ఇదిగో ఈ బ్యాగ్ లో ఉన్న బట్టలు వేసుకోమని. మళ్ళీ అదెందుకు వెధవది? మా ప్లాన్లు మాకుంటాయి కదా. రే అందరికి బట్టలు ఇవ్వండి. సేమ్ టు సేమ్ అందరు మాలాగా రెడీ అవ్వాలి. బట్టలు మార్చుకున్న వాళ్ళే ప్రాణాలు తోడుంటారు. మాలాగా రెడీ అవ్వాలి. మన దగ్గర ముసుగు దొంగలు లొంగిపోండి. చూసావా? సినిమాలో ఎన్ని దొంగతనాలు చూడలేదు, ఎన్ని దోపిడీలు చూడలేదు. అయినా ఇదేం దోపిడీ? ఓ ప్లాను లేదు, పాడు లేదు. వెధవసంత అని. అసలు వీళ్ళని కాదు అనాల్సింది. వీళ్ళ లీడర్ కనుక్కొని వాడిని పట్టుకొని తన్నాలి. ఏమో తెలిసి తెలియకుండా మాట్లాడవాకో. ప్లానే లేదంటావేంటి? అసలు నీకేం తెలుసు? 20 రోజులు బీరు బిర్యానీ లేకుండా ఎంతో నిష్ఠతో కష్టపడి తయారు చేశానమ్మా ప్లాను. ఏదో కరోనా కొండలు సొంత తిరుగుదారులు ఉపయోగిస్తున్నారు. నేను మాట్లాడేవాడు కదమ్మో, చూసుకో. అంటే నువ్వు? నేనే లీడర్ని. నాకు తెలుసు.
అందరు చేతులు వెనక్కి పెట్టుకోండి. రేయ్ వాళ్ళ చేతులు కట్టండి రా. ఓకే, ఎవరన్నా కదిలేరంటే కాల్ చేస్తాం. అందరు వెళ్ళే క్యాబిన్స్ లో కూర్చోండి. కమాన్ వెళ్ళండి వెళ్ళండి. పైకి లెగిసారంటే తలాలు పేరిపోతాయి. రేయ్ గడిచి పడేయండి రా. రేయ్ విపి బ్యాగ్ ఇవ్వు. ఇదిగో రేయ్ ఇదిగోరా కట్టుకోండి. ముసుగులు తీసుకోండి రా. దొంగలు పైకి స్టార్ట్ చేశారు. పారిపోదాం పదండి. రండి త్వరగా రండి. పారిపోదాం రండి త్వరగా పరిగెత్తండి. త్వరగా పరిగెత్తండి. ఆగండి. 5 ముసుగు దొంగలు అన్నారు. ఇదేంటయ్యా ఎంతమంది వస్తున్నారు? అందరూ మోకాళ్ళ మీద కూర్చోండి. రండి ఎక్కండి ఎక్కండి. వీడెవడో హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళ ఉన్నాడు. ఎక్కండి. చూడండి మేనేజర్ ఇందిరా నేనే. వేదవసంత ఇన్స్పెక్టర్ ఇతనే ఇతనే ఈ దొంగల ముఠాకి నాయకుడు ఇతనే. నేను చెప్పేది నమ్మండి. ఈ బ్యాంక్ ఎలా దొంగతనం చేయాలో ఆ ప్లాన్ పొట్టలో ఉంది చూడండి. అది మా ఇంటి ప్లాను. అదే అదే ఇన్స్పెక్టర్ సార్ ఇతను వ్యాన్లో పడే. ప్లాన్ లో బాగా మార్పులు జరిగినట్టున్నాయే. మీరెవరు? అసలు నువ్వెవరు? దిగు. ఇక్కడేదో బ్యాగ్ ఉందిరా. రేయ్ అయితే డబ్బు కట్టి తీసి ఆ బ్యాగ్ లో సర్దండ్రా. రేయ్ పోలీసులు రా. హలో కంట్రోల్ రూమ్. మా వైజాగ్ పోలీసులు చాలా ఫాస్ట్ అయిపోయారు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ముందు ఆపేవేంట్రా? రేయ్ పదండ్రా. ఎటు రండి. చెప్పడు. ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చేయండి. రేయ్ అంత పోలీస్ నిఘా ఉన్నప్పుడు ఇంత డబ్బుతో మనం బయటపడటం కష్టం. ఈ డబ్బు ఇక్కడ ఎక్కడన్నా దాచి రేపు వచ్చి తీసుకుందాం. కరెక్ట్. ఇక్కడ దాచేద్దామా? ఓకే రేయ్ తీయండిరా. రాణి పట్టు. మనం ఎక్కడ దాచామో గుర్తుపట్టడానికి ఏదైనా గుర్తు పెడదాంరా. మనం పెట్టిందే గుర్తు కిందరా. పదండి. ఇప్పుడు ఫ్రీరా. అయితే పార్టీ చేసుకుందాంరా. రేయ్ మన అర్జెంట్ గా బ్యాక్ పేపర్ వాయిస్తూ మన ఫ్రెండ్స్ నెపోలియన్, జానీ వాకర్, ఓల్డ్ మోకల్ తోటి రాయల్ ఛాలెంజ్ చేసి తెల్లవారులు తెగ మాట్లాడేసుకోవాలరా. దానికి అద్భుతమైన మ్యాన్సన్ హౌస్ లాంటి ప్లేస్ ఉంది, చూపిస్తాను రండిరా. మల్లి పూలేంటరా? నాకు బద్దువాచన పడదురా. బ్యాగ్ దబ్బేయటంత ఈజీ అనుకోలేదురా. బ్యాంక్ దోచేయటం నేను పెద్ద హ్యాపీ. నేను కూడా హ్యాపీ. ఆ జీవరత్న గాడు మనకి 3 నెలలు టైం ఇస్తాడా? మనకి 3 రోజుల మ్యాటర్ మొత్తం ఫినిష్. ఎంజాయ్. ఎవడరా లైట్ వేసింది?
ఆపండి చైన్ లాగా ఆపండి. Hold on, hold on. వెనక్కి తిప్పండి. సార్, సార్. ఆపండి అని చేతులు ఎత్తగానే ఆపడానికి ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నారా? పర్మిషన్ లేకుండా షిప్ లోకి ఎలా వచ్చారు? అసలు ఎవరు మీరు? సార్ ఖాళీగా ఒడ్డున పడుంది కదా అని షిప్ ఎక్కి 2 సిప్పులు కొట్టాం. ఆరు కదరా. నీ పిచ్చ ఉయ్. నువ్వు ఉంటా ప్లీజ్. బాగా నిద్ర పట్టేస్తుంది. లేచి చూసేసరికి నడి సముద్రంలో ఉన్నాం. ఏమండి వెనక్కి తీసుకెళ్లి ఒడ్డు నాపిస్తే అక్కడ మా కోట్ల పన్నులు ఉన్నాయండి. పన్నులు కావాలంటే మీటర్ మీద 100-200 తీసుకోండి. 100-200 తీసుకొని ఆపడానికి ఇదేం షేరింగ్ ఆటో కాదు, సముద్రంలో షిప్. షిప్ ఒక్కసారి బయలుదేరిందంటే ఆగేది అండమాన్లోనే. అండమానా? మళ్ళీ మేము వైజాగ్ వెళ్ళేది ఎప్పుడు? దొంగతనంగా దీంట్లో ఎక్కినందుకు అండమాన్లో 4 రోజులు జైలు శిక్ష వేస్తారుగా, అక్కడి నుంచి రిలీజ్ అయ్యాక. ఎంత పని చేసేవరా నీ అయ్యా. దీనికి మా అయ్యేందుకులే, అయినా 4 రోజులు ఎంతలో తిరిగి వస్తాయి. నా జన్మ భూమి 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 ఏ మేరా ఇండియా ఏ మేరా. ఆపు పద. హే రాక 4 రోజుల తర్వాత తెలుగు గడ్డ మీదకి వచ్చావు. ఊరికే ఊపుకుంటూ వెళ్ళడమేనా? మరేం పేకాలి? అద్భుతమైన ఒక కిస్సు కొట్టాలి. నేనది కిస్ కదా. ఇందులో సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లాగా భూమిని ముద్దు పెట్టుకోవాలి. మనం ఎలాగో ఒకలా ఫారిన్ వచ్చాం కదా. మనం వెళ్ళింది అమెరికా కాదు, అండమాన్కి, అది జైలుకి. మనం అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళి మన పాతి పెట్టిన డబ్బులు తీసుకోవాలి. పదండి. రే రాజనాల్ నగర్ రోడ్ నెంబర్ 45 ఇదే. కరెక్ట్. రే అదిగో. అంతా కొత్తగా ఉంది. ఈ రోడ్డు కాదేమోరా. అడ్రస్ ఇదే. మన డబ్బు దాచిన బిల్డింగ్ కూడా ఇదే. అది మనం కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ లో దాచిపెట్టింది. అదే పూర్తిగా కట్టేశారు. కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ అని ఏదో రాసిందేంటి? అదే అర్థం కావట్లేదు. ఏమండి ఏంటండి చెప్పండి. ఇది పోలీస్ కంట్రోల్ రూమేనండి? అంతమంది పోలీసులు ఉన్నారు, ఆ. అన్ని పోలీస్ జీబులున్నాయి, ఆ. పైన అంత పెద్ద అక్షరాలతో బోర్డు ఉంది, మీ అందరికీ కళ్ళున్నాయి. నన్ను ఎదవం చేద్దామనేగా మీరు ఈ ప్రశ్న అడిగింది. అది కాదండి, 4 రోజుల క్రితం లేదు కదా అని అడిగాడు అంతే. దాందేముంది, నిన్న లేంది ఈ రోజు ఉండొచ్చు, ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. పొద్దున వరకు మా ఆవిడ ఉంది, ఇప్పుడు లేదు. ఎక్కడికి వెళ్ళిందండి? పైకి పోయింది. పాపం ఎలా పోయిందండి? నీలాగే ఏదో ప్రశ్నలు వేస్తుంటే ఓహో. పొద్దున్నే వేసేసాను. ఇంకా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? నేను లోపలికి వెళ్ళి సరెండర్ రావాలి. పక్క దగ్గర డౌటే లేదురా, మన ఖచ్చితంగా రాహుకాలంలో రాబరీ చేసుంటాం. లేకపోతే అది పోయి పోలీస్ కంట్రోల్ రూమ్ అవటం ఏంట్రా? అసలు ఇదంతా వీడి వల్ల జరిగింది. ఏ సందులోనో మందు కొట్టుంటే సరిపోయేది, షిప్ ఎక్కించాడు, కొంప ముంచాడు. ఏదేమైనా ఎలాగైనా డబ్బు మనం బయట తీయాలి. ఎలా తీస్తావా? సెక్యూరిటీ చూసావు కదా. మనం చేసిన మంచి పని కోసం ఆ దేవుడే దారి చూపెడతాడు.